అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రహదారుల దిగ్బంధం రహదారుల దిగ్బంధం బ్రహ్మాండంగా ప్రారంభమైంది. అండ్ ప్రజలందరూ కూడా అనూహ్యంగా దీంట్లో పాల్గొని మరి అందరూ కూడా సమైక్యాంధ్ర ఎంతగా కోరుకుంటున్నారో కూడా మన అందరి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈరోజు గాయం చేయమని కత్తి చేతికిచ్చి మళ్ళీ న్యాయం చేయమన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే. సమన్యాయం పేరిట ఈరోజు ఆయన ఆడుతున్న డ్రామా చూస్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటలకి కాంగ్రెస్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలకి మధ్య ఏదైనా తేడా ఉందా, అది కొంచెం చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు చూస్తే విభజన ప్రకటన వచ్చినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడకుండా ప్రజల్లో వచ్చిన ఉద్యమాన్ని చూసి పర్లేదు విభజన జరిగినా 5-6 వేల లక్షల కోట్లతో మనం కొత్త రాజధానిని కట్టుకోవచ్చని మాట్లాడిన పెద్ద మనిషి, ఆ తర్వాత అఖిలపక్షం మీటింగ్ వేస్తే మా అభిప్రాయం చెప్తామనన్న పెద్ద మనిషి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా అసెంబ్లీని సమావేశపరిచి ఈ విభజన వద్దు అన్న విధంగా మనం అందరి దగ్గర ఒక మద్దతు తీసుకుందాము అంటే ఆ రోజు వెనకాడి ఈరోజు మళ్ళీ అసెంబ్లీని సమావేశపరచండి, ఇక్కడ అందరి ఆమోదం జరిగితేనే జరగాలని మాట్లాడుతున్నాం. చూస్తుంటే అంతా అయిన తర్వాత సంతా అన్నట్టుగా ఉంది. నిజంగా ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. పయ్యావల కేశవ్ గారు ఒకలాగా మాట్లాడతారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. సోమిరెడ్డి గారు ఒకలాగా మాట్లాడతారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు ఒకలాగా మాట్లాడతారు. మొన్న మేము అడగడం జరిగింది, మీ ముందర పరిష్కారం ఉంది, ఈరోజు సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని మీరు అందరూ భావిస్తుంటే మీ నాయకుడు చొక్కా పట్టుకొని తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోండి, ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని చెబుతున్నా అది వినకుండా కేవలం ప్రజల్ని నమ్మించడానికి, ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వేస్తున్న పిటిషన్లు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఢిల్లీలో మన నిరాహార దీక్ష చేసినప్పుడు తను తెలుగులో మాట్లాడితే సోనియా గాంధీకి అర్థం కాదు అని ఇటలీ భాష నేర్చుకొని ఇమ్మొబిలిజమో అని మాట్లాడాడు. అంటే రాష్ట్రం స్తబ్దతగా ఉంది, తొందరగా విభజన కార్యక్రమం చేయండి అని. అదే నీకు తెలిసిన తెలుగులో 75% తెలుగు ప్రజలు కోరుకుంటున్న సమైక్యాంధ్ర అనే పదవి ఎందుకు పలకలేకపోతున్నావు, దానికి మద్దతుగా ఎందుకు లేఖ ఇవ్వలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇమ్మొబిలిజమో ఎవరన్నా అంటే అది మీరే. మామూలుగా చెట్లకి జంతువులకు కూడా ప్రాణం ఉన్నంత వరకు చలనం ఉంటుంది, బండరాళ్ళకు మాత్రమే చలనం ఉండనట్టు ఈ రాష్ట్రంలో ఒక బండరాయిగా మిగిలిపోయావు తప్ప తెలుగు ప్రజల బాధని అర్థం చేసుకొని ఆ దిశగా ఎందుకు నడవలేకపోతున్నావు అని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు తెలంగాణకి సపోర్టివ్గా లేక నేను ఇచ్చిన దానికి కట్టుబడి ఉన్నాను అని చెబుతూనే రెండో విడత ఆత్మగౌరవం అంటున్నావు. ఎవరి ఆత్మగౌరవం కోసం నువ్వు వెళ్తున్నావు? ఈరోజు 75% తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి ఈరోజు ఆత్మగౌరవం అంటాం సిగ్గుచోటు. నోటిన నవ్వుతూ నుసిటితో వెక్కిరించినట్టు ఈరోజు నువ్వు చేస్తున్న కార్యక్రమాలు. తెలుగువాడిగా పుట్టినందుకు, ఆంధ్ర రాష్ట్రాన్ని 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏలినందుకు, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశంలో కొనసాగుతున్నందుకు కనీసం ఇప్పటికైనా కూడా తెలుగువాడి బాధని అర్థం చేసుకొని సమైకాంధ్రికి మద్దతుగా లేఖ ఇస్తామని కోరుకుంటున్నాను. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా డ్రామాలు ఆడటం మానేయండి. ఎలాగైతే ఒంటికి ఆమదం పూసుకొని ఎవరైనా పట్టుకుంటే జారుకుంటూ తప్పించుకుపోతారో మనుషులు, వాళ్ళెవరో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా రోజుకొక ప్రకటనతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు తప్ప ఈరోజు ఈ రాష్ట్ర విభజన ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధంగా ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పదవులకి రాజీనామాలు చేయట్లేదు? అసెంబ్లీ సమావేశం పరిచి ఎందుకు అందరి అభిప్రాయం తీసుకోలేకపోయారు? ఇప్పుడు కూడా
ప్రజల్ని మోసం చేయడానికే ఈ కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా సీమాంధ్ర ప్రజల మీద సెంటిమెంట్తోనో ఒక అభిమానంతో కాదన్న విషయం కూడా మనం అందరం గమనిస్తున్నాం. సో ఇప్పటికైనా ఈ డ్రామాలు మానేసి ప్యాకేజీ నాయుడుగా ఉన్న మీరు ఒక తెలుగువాడిగా తెలుగు వాళ్ళకి న్యాయం చేయమని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా స్పీకర్కి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి విధంగానే ఇవ్వటం జరిగింది. వాళ్ళు దాన్ని ఆమోదించలేదంటే అది వాళ్ళ స్వప్రయోజనం తప్ప మాది కాదు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ రాజీనామాల డ్రామాలు ఆడి ఆ రాజీనామా కాకుండా చేసుకోవడం అనేది లేదు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సమైక్యవాద ముసుగులో డ్రామాలు ఆడుతున్నారో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలకి రాజీనామా చేసి వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామా చేస్తే ఖచ్చితంగా హైకమాండ్ దిగొస్తుంది కాంగ్రెస్ పార్టీది. దీని గురించి ఆలోచన చేస్తుంది. ఒక పక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఈరోజు కూడా జీవోఎంకి సపోర్ట్ చేస్తూ విభజనకి మద్దతుగానే ప్రవర్తిస్తూ మళ్ళీ ప్రజలకి న్యాయం చేయండి అని కొత్త నినాదం తీసుకొని రావటం అనేది అది ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఏది ఒక స్పష్టమైన వైఖరి ఉంటే ఖచ్చితంగా ఆగటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా చూశారు, చెప్పడం జరిగింది, పార్టీలు అనేది పక్కన పెట్టి ఒకే ఎజెండాగా తెలుగువాడి కోసం ఈ రాష్ట్రం ఒకటిగా ఉండటం కోసం అసెంబ్లీని సమావేశపరచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నది మనం చూసాం. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో జగన్ గారు అదే మాట తిరిగి వల్లవేస్తున్నారు. అండ్ ఏదైతే కేంద్ర హోమ్ మినిస్టర్కి ఆ రోజు ఇచ్చిన లెటర్లో మీరు అంటున్న పిటిషన్ 3 ఆర్టికల్ 3 మీరు అన్నదే, దాంట్లో స్పష్టంగా చెప్పారు, మీరు ఒకవేళ చేయాలనుకుంటే అన్ని ప్రాంతాల వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా న్యాయం చేయగలిగితే విభజించండి అని ఆ లైన్ రాసి మరి ఇచ్చారు. ఆ లెటర్స్ ఆల్రెడీ నేనే ఒక ప్రెస్ మీట్లో మీకు చూపించడం జరిగింది. కానీ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లైన్ పెట్టకుండా కేవలం నేను తెలంగాణకి కట్టుబడి ఉన్నానని ఒకే మాట రాశాడు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా ఆయన ధైర్యంగా ఈ విభజనకి వ్యతిరేకం అని చెప్పడు, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పడు. 2 చోట్ల కన్ఫ్యూజన్తో డ్రామాలు ఆడుతూ ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల రాష్ట్రం ఇంకా స్తబ్దతగా నెలకొనే ప్రమాదం ఉంది. సో మనకి తెలియని ఇటలీ భాషలో నేర్చుకొని ఆవిడికి చెప్పిన వాడు తెలిసిన తెలుగు 2 పదాలు సమైక్యాంధ్ర ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది కూడా తెలుగు వాళ్ళందరి ఆలోచన. ఖచ్చితంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ చెప్పిన తర్వాత అది నచ్చని కొంతమంది వెళ్ళారే తప్ప అందరూ వెళ్ళారని మీరెందుకు అనుకుంటున్నారు? ఈరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం విడిపోతే రైతులకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ కూడా కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ఎలా నిప్పులు రాజుకుందో మనం చూసాం. అలాగే అన్నదమ్ములుగా ఉన్న మన మధ్య విభజన వచ్చి ఈ ట్రిబ్యునల్స్ తీసుకొచ్చి నీటి పంపకాలు కనుక మొదలు పెడితే ప్రతిరోజు గొడవలే ఉంటాయి. సో అలాంటి గొడవలు వద్దు. పెద్దవాడే లీడర్ అనేం లేదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బస్సు కండక్టర్ కూడా ఎమ్మెల్యే అయ్యాడు పుంగునూరుకి, మా జిల్లాలో. అది మీకు తెలియదు అనుకుంటాను. అలాగే నెల్లూరు జిల్లాలో ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా ఎమ్మెల్యే అయ్యాడు. సో ప్రజల్లో అభిమానం ఉండాలి తప్ప పెద్ద చిన్న అనేది లేదు. మీరు ఎవరైతే అనుకుంటున్నారో సోకాల్డ్ పెద్ద మనుషులందరూ కూడా 2004లో మంత్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎలా ఓడిపోయారో మొత్తం కట్టగట్టుకున్నట్టు చూసాం మనం. సో పెద్దవాడు అనేది ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే పెద్దవాడు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, అది వాళ్ళని అడిగితే బెటరు. యాక్చువల్గా నేను చెప్పేది అదే అంటున్నాను. పెద్దవాడు అనుకుని ఈరోజు ఎవరైతే మీరు పెద్దవాళ్ళు అనుకుంటున్నారో రాబోయే ఎన్నికల్లో ప్రజలకు చేసిన నష్టానికి వాడు పెద్దవాడుగా ఉంటాడో చిన్నవాడుగా ఉంటాడో ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.